ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వాక్యదాని నిమిత్తమై సామెతల 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో చాలామంది అనేకమైన విశ్వాసులు ఈ విధంగా జ్ఞాపకార్థ కూడికలు కానీ ఆదరణ కూడికలు కానీ కొంతమంది నిషేధిస్తూ ఉంటారు. లేఖనం చెప్తుంది నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. అదే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు అనే మాటను కూడా బైబిల్ ప్రకటిస్తుంది. స్వతహాగా భూమి మీద ఎవ్వరు నీతిమంతులు కారు, నీతిమంతులు లేరు. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును ఉంటుంది కదా లేఖనం. మరి ఎవరు ఆ నీతిమంతులు? బైబిలే ప్రశ్నిస్తుంది, బైబిలే కూడా సమాధానం చెప్తుంది. నీతిమంతులు లేరు, ఒక్కరునూ లేరు అని చెప్తుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును అని కూడా చెప్తుంది. దీనికి ఉన్న భావం, దీని యొక్క కాంట్రాడిక్షన్ ఆలోచన అర్థం చేసుకోగలిగినట్లయితే స్వతహాగా భూమి మీద ఎవ్వరు నీతిమంతులు కారు, ఒక్కరు తప్ప. అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో పాపం లేదు కనుక, ఆయనలో ఎలాంటి దోషం లేదు కనుక ఆయన నీతిమంతుడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు కూడా నీతిమంతులని రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును అని అంటే ప్రాథమికంగా అది యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడానికి రాయబడిన మాట నిస్సందేహంగా. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే ఎవరు నీతిమంతులుగా చేయబడతారు అని అంటే యేసుక్రీస్తు రక్తం నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనే మాటను కూడా మనం గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని రక్తంలో కడగబడ్డావా? చాలామంది జ్ఞాపకార్థాలు ఇలాంటివి పాటించరు. బైబిల్ పాటించొద్దని కూడా ఎక్కడ చెప్పడం లేదు, పాటించమని కూడా చెప్పడం లేదు. కానీ వాక్యాలను ఆధారంగా చేసుకుంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును. జ్ఞాపకార్థ కూడిక పెట్టినప్పుడు పాటలు పాడతారు, వాక్యము ప్రకటిస్తారు. దేని గురించి? రాకడ ఒకటి ఉంది, మరణం ఒకటి ఉంది. అసలు జ్ఞాపకార్థాలే ఆదరణ కూడికలే వద్దనుకుంటే మరి రాకడ సంబంధమైన బోధలు ఎక్కువగా విరివిగా ప్రకటింపబడాలంటే పుట్టినరోజు నాడు మనం ప్రకటింపలేం కదా. కూడికలన్నీ కూడా వాక్య ప్రకటనకు లేదా వాక్య ప్రకటించడానికి ఒక అవకాశంగానే చూడాలి తప్ప ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేయకూడదు. ఎవరైతే ఆచారాలకు వ్యవహారాలకు పెద్దపీట వేస్తారో వారికి ప్రతిదీ కూడా ఒక ఆచారంగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళడం కూడా ఆచారం అనిపిస్తుంటుంది, గృహప్రవేశం ఆచారం అనిపిస్తూ ఉంటుంది, అన్ని ఆచారాలు అనిపిస్తూ ఉంటాయి. కానీ అంతమంది కూడుకున్నప్పుడు వారికి సువార్త చెప్పగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని వారికి తెలియజేయడానికి ఒక అవకాశాన్ని కానీ దాన్ని మనం ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. ప్రభు చిత్తాన్ని బట్టి వాక్యాన్ని ప్రకటింపడానికి మనము ప్రభు పాదాల చెంత సిద్ధపరచుకోవాలి. కానీ ఇది ఒక ఆచారం, ఇది నిషిద్ధం అనే పోకడం మనలో ఉంటే మరి దేవుని రాజ్య సంబంధమైన విషయాలు, మనిషికి మరణం ఒకటి ఉందని, మరణమే మనిషికి అనగా క్రైస్తవ జీవితానికి మరణమే ఒక నిరీక్షణకరమైన పునాది అని మనము చాటి చెప్పడానికి అదొక సందర్భంగా మనము దానిని ఆలోచన చేయాలి తప్ప అదొక ఆచారంగానో అలవాటుగానో మనం ఆలోచన చేస్తే ప్రతిదీ కూడా వ్యర్థం అనిపిస్తూ ఉంటుంది. ఎవరు నీతిమంతుడిని చాటి చెప్పగలిగిన అవకాశం, నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే చాటి చెప్పగలిగిన అవకాశం, మరణం ఒకటి ఉంది, మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది, మరణం తర్వాత జీవితం ఉంది, ఆ జీవితాన్ని అనుభవించాలంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యము అని రక్షణ సువార్తను చెప్పడానికి అది ఒక అవకాశంగానే చూడాలి తప్ప ఇలాంటివన్నీ ఆచరించకూడదు అని బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు.
విగ్రహార్పితమైనది లేదా విగ్రహారాధన అనేది బైబిల్ ఖండిస్తుంది. విగ్రహారాధన కూడా చేయడానికి వీల్లేదు. కానీ ఆ కూడిక ద్వారా, అటువంటి సభ ద్వారా సంఘం అంతా కూడుకున్నప్పుడు ఒకటి ఆ కుటుంబానికి ఆదరణకరమైన మాటలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా వారిని ఆదరించడానికి. రెండవదిగా మరణం గురించి, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చాటి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. దీనిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి కానీ ఆచారాలకో అలవాట్లకో ఇది చేయకూడనిది, ఇది చేయదగినది కాదు అని కొన్ని విభిన్నమైన వాదనలు లేదా విభిన్నమైన పరిస్థితులు క్రైస్తవ ప్రపంచంలో మనం గమనిస్తూ ఉన్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును. ఎవరు మొట్టమొదటిగా ప్రప్రదంగా స్వతహాగా నీతిమంతులు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే నీతిమంతుడు. వాక్యం ఉంటున్న నా జీవితాల్లో మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు. ఆయన రక్తంలో కడగబడిన వారు నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడుతున్నారు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా మనల్ని విడిపించడానికి ఆయన రక్తాన్ని చిందించే రక్తంతో మనల్ని కొన్నాడండి. సాధారణంగా ఎవరైనా బానిసను విడిపించాలంటే ఎంతో కొంత పైకాన్ని ఇచ్చి విడిపించాలి బానిసను. ఆ బానిసను తీసుకెళ్ళి వారికి నచ్చింది, వాళ్ళకి వచ్చింది రకరకాలుగా వారి యొక్క గృహంలో రకరకాల పనులకు వారిని ఉపయోగిస్తూ ఉంటారు. లేదా కొంతమంది చంపడానికి కూడా బానిసను విడిపించే ట్రెడిషన్ చరిత్రలో మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే దేవుడు మనల్ని ఎందుకు తన రక్తంలో కడిగాడు, కొన్నాడు అని అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది పాతాళము నుంచి, నరకం నుంచి తప్పించడానికే మనలను దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు తన రక్తాన్ని చిందించి. వాక్యం ఏంటంటే నీ జీవితంలో నీ పాపములు క్షమింపబడి ఆయన రక్తంలో నీవు కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నావా? లేక ఇంకా పాప సంబంధమైన ఆలోచనలు బట్టి, పాప సంబంధమైన స్వభావాన్ని బట్టి ఇంకా నీ జీవితంలో ఇబ్బందికరమైన స్థితిగతులను ఎదుర్కొంటున్న వ్యక్తిగా నీవు ఉన్నావేమో. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఇది మా ప్రాముఖ్యంగా మా తల్లిగారు, మాకు ఆత్మీయ తల్లిగారు, మా శారీరక తల్లిగారు చనిపోయిన రోజు మే 8వ తారీఖున కరోనా సమయంలో వారు ప్రభు పిలుపును అందుకున్నారు. అనేక సందర్భాల్లో అటువంటి స్థితిగతులు గుండా నిరీక్షణ లేని సమయంలో, ఏది అర్థం కాలేని స్థితిగతుల్లో కూడా అటువంటి దినాలు మా జీవితాల్లో ఉన్నాయి. మా తండ్రి గారు 2011లోనే చనిపోయారు. 2021లో మా తల్లిగారు కూడా ప్రభు పిలుపును అందుకున్నారు. అయినా మేము అధైర్యపడలా, ప్రభు మీద భారాన్ని వేశాం. మా తల్లిగారికి, మా తండ్రి గారికి మేము ముగ్గురు, నేను పెద్దవాడిని, ఆ తర్వాత చెల్లి, ఆ తర్వాత తమ్ముడు, మేము ముగ్గురం కూడా దేవుని పరిచర్యలోనే, ప్రభు పరిచర్యలోనే కొనసాగుతూ ఉన్నాం. మా తల్లిగారు కూడా అనేకులకు మరి మాదిరిగాను, తోటి దైవజనులకు కూడా ఒక మాదిరిగాను, అనేక వేల మందికి ఆత్మీయ తల్లిగాను, అనేక కుటుంబాలకు ఆదరణకరంగా, దీవెనకరంగా దేవుడు ఉంచి ఉన్నాడు. వాక్యం వింటున్న నా జీవితంలో నీతిమంతులకు జ్ఞాపకం చేసుకుంటాం అది తప్పేమి కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి వారి యొక్క జీవిత కాలంలో వారు నేర్చుకున్న పాఠాలు కానివ్వండి, వారు ఒడిదుడుకుల్లో వారు ఎటువంటి ప్రవర్తనను కనుపరిచారో అది మనకి ఒక మాదిరి. మా తల్లిగారు కూడా తన యొక్క యవన కాలంలో రక్షింపబడి సండే స్కూల్ పరిచయం, ఆ తర్వాత దైవజనులతో వివాహము, ఆ తర్వాత పరిచర్యలో దాదాపుగా 30 సంవత్సరాల పరిచర్యలో వారు ప్రభు యొక్క పరిచర్యను వారు చేసి ఉన్నారు. 30 సంవత్సరాల సేవా అనుభవంలో వేలాది మందికి రక్షణను, దేవునిని ప్రకటించి అనేక మందిని ప్రభు వైపుకు త్రిప్పినట్టి గొప్ప దైవజనరాలు మా తల్లిగారు, వేమూరి ఉషా కిరణ్ గారు. వాక్యం ఉంటున్న నా జీవితంలో
నీతిమంతుడైన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ప్రేరణ, మనకి మాదిరిని కనపరిచిన వారి యొక్క జీవితంలో నుంచి కూడా అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. దేవుడి ఇటు మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగునన్నారు. భూమి మీద ఎవ్వరు నీతిమంతులు లేరయ్యా, నీవు తప్ప. నీవు తప్ప నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడని లేఖనం సెలవిస్తుంది. నీతిమంతుడైన నీ రక్తము మమ్మల్ని నీతిమంతులుగా చేయగలుగుతుందని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. నీ రక్తంలో కడగబడిన వారమై ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి అయ్యా ప్రభా, అనేక తరాలకు ఒక ప్రేరణగా, మాదిరిగా మేముండునట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.